నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు పుష్కరాలలోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. పీజీఆర్ఎస్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆదేశం. ఎనికేపాడు కొత్త ఆటోనగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. ప్రాణనష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఆరా. ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం. అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గోదావరి జిల్లాల ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డైఫ్రమ్ వాల్ ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని ప్రాజెక్టును 89% పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించి న్యాయం చేస్తామన్నారు. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను, పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా. హరికేన్ తుఫాన్ వచ్చింది, 10 రోజులు ఇక్కడే ఉన్నా. మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్ ఆ రోజు. అది చేస్తే 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ప్రజల స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖ్య, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహ తదితరులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 237 అర్జీలు
పొందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అర్జీలు సమర్పిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎనికేపాడు కొత్త ఆటోనగర్ లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లింది అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఎనికేపాడు కొత్త ఆటోనగర్ లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 10:30 నుంచే అంతరాలయం దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్ లోని సామాన్య భక్తులు అమ్మవారిని అత్యంత వేగంగా సులభంగా దర్శించుకున్నారు. నూతన నీటి సరఫరా విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లోని భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని త్రాగునీటిని ఆలయ సిబ్బంది అందజేశారు. పేదరికం కారణంగా వైద్య చికిత్సలకు ఎవరూ దూరం కాకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రాణాపాయ స్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన ఆపద్ బాంధవుడిగా నిలుస్తుందన్నారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 28వ డివిజన్ కి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొర్రెల మణికంఠకు 43,599, ఎండ ఈశ్వరరావుకు 1,40,610, కొల్లా మల్లికార్జునరావుకి 30,786, రెడ్డి సాయి సాత్విక్ కి 71,332 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ్మ మాట్లాడుతూ పేదరికం కారణంగా వైద్య చికిత్సలకు ఎవరు దూరం కాకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. 28వ డివిజన్లో హెల్త్ బాగోకుండా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో అనారోగ్యానికి గురయ్యి సీఎం గారి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవటం జరిగింది. నలుగురికి కలిసి 4 లక్షల చిల్లర వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇట్లా ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళ అవసరానికి ఎంతో కొంత సాయంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉండటం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించడానికి ఎంతో ముందడుగుతూ ఉంటున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే గారు కానీ ఇట్లాంటి సీఎంలు కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పని నేను మనస్ఫూర్తిగా మా లబ్ధి పొందిన అందరి తరపున నేను తెలియజేయటం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఎండ ఈశ్వరరావు. నాకు కొద్దిగా ఇంతకు ముందు నాకు హార్ట్ దీంట్లో స్టంట్ వేశారు. హార్ట్ అటాక్ ఉన్న నాకు స్టంట్ వేశారు. దానివల్ల నేను సీఎం రిలీఫ్ ఫండ్కి నాకు మా వాళ్ళు కొద్దిగా సజెస్ట్ చేస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి నేను అప్లై చేసుకున్నాను. కనుక మా బోండా ఉమామహేశ్వరరావు గారు సార్ వాళ్ళ దయ వలన, తర్వాత మా ఈ చంద్రబాబు నాయుడు గారు, తర్వాతను మా లోకేష్ బాబు గారిది, అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్తూ మా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు అడగంగానే అన్నీ ఇచ్చేశారు అయ్యా. అది
అందరికీ మా ధన్యవాదాలు. మా అబ్బాయికి చెక్ అందజేసినందుకు. రాజధాని ఉండవల్లి ప్రాంతాల్లో రైతులతో సంప్రదింపులు జరపకుండా రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయం, అక్రమమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో సోమవారం సిపిఎం నాయకులతో కలిసి సిఆర్డీఏ ప్రభుత్వం ఉండవల్లి రైతుల బలవంతపు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండవల్లి రాజధాని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం రైతుల భూములు తీసుకునేందుకు దౌర్జన్యంగా బుల్డోజర్లతో రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆయన విమర్శించారు. చట్టాలను లెక్క చేయకుండా కోర్టుల వివాదం ఉండగా కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి ఎదురుగానే రైతులు రాజధాని ఉండవల్లిలో బలవంతంగా దౌర్జన్యంగా బుల్డోజర్లతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం, అక్రమం. చట్టాలను లెక్క చేయట్లేదు. కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నప్పటికీ కోర్టు తీర్పుల వరకు కూడా ఆగకుండా, మహిళలనే విచక్షణ కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ జుట్టు పట్టుకుని లాగి స్వయంగా వాళ్ళకున్న భూములు కోల్పోతున్న పేద రైతులు ఆర్తనాదాలు కూడా వినకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడటం అనేది అన్యాయం, అక్రమం. గతంలో రాజధానిగా అమరావతి కొనసాగాలి అని ఆ రోజున రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆ రైతుల మీద దౌర్జన్యం చేస్తే, కేసులు పెడితే అన్యాయమని చెప్పినటువంటి కూటమి ఇవాళ అదే దౌర్జన్యాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం ఏ రకంగా సక్రమని అడుగుతా ఉన్నాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి సిపిఎం అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రాజధాని సమస్యని, భూముల విషయాన్ని జటిలం చేస్తున్నది ప్రభుత్వము, సిఆర్డీఏనే. రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువను కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అవేమీ లేకుండా 6 కోట్లు 7 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 1,20,00,000 73 లక్షలని ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో తెలియకుండా మొత్తం మీద 2.5 కోట్లకి అవార్డు పాస్ చేసి మేఘాల మీద అవార్డు పాస్ చేయటం, నోటీసులు జారీ చేయటం, చెక్కులు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని, క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో గ్రామాల వారీగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే రాము సూచించారు. దీనికి అనుగుణంగా మండల పరిషత్ అధికారులు, రూరల్ వాటర్ సప్లై అధికారులు రూపొందించిన నివేదికలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని, క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. నగరంలో శ్రీనివాస మంగాపురం చిత్ర బృందం సందడి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సర థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సర థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ, కథానాయిక రాషా థడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత ఆదిశేషి గిరిరావు, చిత్ర నిర్మాత జెమినీ కిరణ్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం, మీకు కొన్ని సినిమా గురించి డీటెయిల్ చెప్పాలా వద్దా? ఇక్కడ డీటెయిల్ చెప్పేది నేను ఒక్కడనే, ఎందుకంటే నేను డైరెక్టర్ కాబట్టి ఎవరో చెప్పలేదు చెప్తా, మీరు సైలెంట్గా ఉంటే. నేను అరవమన్నప్పుడు అరవండి, ఓకే? ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్గా ఇది ఫస్ట్ సినిమా హీరో అంటే ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో సినిమాలా ఉండదు. ఈరోజు RX100 రిలీజ్ అయ్యి 8 years అయింది. ఈరోజుకి ఈరోజు మీ అందరి ముందు మా ట్రైలర్ లాంచ్ చేయడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ విజయవాడ వచ్చి విజయవాడ మాసిజం అండ్ ఫ్యానిజం ఎలా ఉందో నాకు తెలుసు. ఎక్కడ రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేమందరం అంటే జయకృష్ణ, రాషా వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే వాళ్ళందరూకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ సినిమా గురించి చెప్తాను, సాంగ్స్ అదిరిపోతాయి, సాంగ్ చాలా బాగుంటాయి. మీకు ఆల్రెడీ మంగా మంగా ఎంత నచ్చిందో నాకు తెలుసు. ఆల్ సాంగ్స్, అల్లెల్లే సాంగ్ కానీ ఫైట్ సిరగదీశాడు, బాగా కనెక్ట్ అవుతారు, మీకు సినిమా బాగా నచ్చుతుంది ఫర్ షూర్. ఎమోషన్స్ బాగుంటాయి. ఇంకా మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు, సినిమాటోగ్రఫీ జయకృష్ణ గుమ్మాడి గారు చాలా బాగా చేశారు. సో మూవీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు చాలా నచ్చుతుందండి. స్క్రీన్ మీద ఒక యూనిక్ విజువల్స్ అన్న మ్యూజిక్ మీరు చూస్తారు. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఒక 3 పార్ట్లు టీజర్ ట్రైలర్ చూశారు, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వస్తుంది. సో ఇంకా కాస్ట్ గురించి మాట్లాడాలంటే ఆఫ్కోర్స్ రాషా చాలా బాగా చేసిందని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్. ఇంకా ఆఫ్కోర్స్ మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్, ఆయన మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. అది కూడా చాలా బాగుంటుంది. సో అదే ప్రీ రిలీజ్ త్వరలో అనౌన్స్ చేస్తారు, బాబాయ్ వస్తారు. టెర్రస్ గార్డెన్లపై సాగు చేసేందుకు అనువుగా విత్తనాలు, మొక్కలను అందజేస్తున్నామని లైఫ్ వ్యవస్థాపకురాలు లీలా కుమారి ఏలూరి తెలిపారు. మా గ్రూపు సభ్యులందరికీ నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు పండించేందుకు విత్తనాలను అందజేస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కూడా తన సంస్థ కట్టుబడి పనిచేస్తుందని ఆమె చెప్పారు. 1 Year to 1 Life స్వచ్ఛంద సంస్థ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సేంద్రియ ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో 1 Year to 1 Life వ్యవస్థాపకురాలు లీలా కుమారి ఏలూరి సంస్థ సభ్యురాలు కృష్ణవేణి మాట్లాడుతూ టెర్రస్ గార్డెన్ల గురించి విస్తృత ప్రచారం కల్పిస్తున్న తాము ఆసక్తి ఉన్న గ్రూపు సభ్యులకు గార్డెన్లు నిర్వహించుకునేందుకు అనువుగా విత్తనాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అలాగే వాటి సాగు విధానాన్ని, అందులో ఎదురయ్యే తమ అనుభవాలను వారికి వివరిస్తూ టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పేరు లీలా కుమారి ఏలూరి, మాది 1 Year to 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్. ఆర్గానిక్ కూరగాయలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే నినాదంతో మొదలైంది ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్. నాతో అంటే నా ఇంట్లో నేను పండించుకుంటూ ఇలాంటి 4 స్నేహితులతో కలిసి మొదలైంది ఈ గ్రూప్. అయితే వ్యవసాయం, మిద్దె మీద వ్యవసాయం చేసేటప్పుడు రకరకాల సమస్యలు, అంటే మట్టి మిశ్రమం నుంచి విత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి, తర్వాత మొక్కలు ఎలా పెంచాలి, పెంచాక వచ్చే పెస్ట్లకి ఎలాంటి మెలకువలు పాటించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి అనే విషయాల గురించి మా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో మేము ఏదైతే ఫాలో అవుతూ ఉంటామో అవన్నీ మేము మా గార్డెన్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము. అంటే ఎవరికన్నా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ నుంచే మేము షేర్ చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మేము ఇక్కడ నాటు విత్తనాలు, ఒక 20 రకాల నాటు విత్తనాలు,
కూరగాయల మొక్కలు ఇలాంటివన్నీ కూడా గ్రూప్ సభ్యులకి అందిస్తున్నాము. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ మనకి ఒక్కొక్కరుగా ఒక్కొక్క చోటకి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటివన్నీ కూడా మనం గ్రూప్ సభ్యులకి గూగుల్ ఫామ్ పెట్టి గ్రూప్ ఆర్డర్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇదే విధానంతో మనము పిల్లలకి కూడా అంటే స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము కాలేజెస్లోను స్కూల్స్లోను. ఇంకా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనం ఇంకా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో రీసెంట్గా సీడ్ బాల్ యాక్టివిటీ గత 4 సంవత్సరాలు బట్టి సీడ్ బాల్ యాక్టివిటీ కూడా చేస్తున్నాము. సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద గుట్టల మీద చల్లటము ఇలాంటివి చేసి టెంపరేచర్ మా వంతు తగ్గించే ప్రయత్నం మేము చేద్దాము. ఇలాంటి ప్లాట్ఫామ్స్ వస్తే గనక ఎక్కువ మంది మిద్దె తోట పెంపకం ద్వారా మరి కృష్ణవేణి అండి. వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ 3 సభ్యురాలుగా ఉంటున్నాను. ఈ గార్డెన్ గ్రూప్లో ఏంటంటే నార్లు ఉంటారు, మనీ బ్రోకోలీ అన్ని వెరైటీ విత్తనాలు ఇస్తూ ఉంటారు. చాలా సమూహం వల్ల మాకు బయట కేజీ అవి పలికే ఈ 50 రూపాయలకు వస్తూ ఉంటుందండి. నీమ్ కేక్ కానీ ఇదేంటి సీడ్ బీట్స్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నగర పరిశుభ్రతకు అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా సర్కిల్, స్క్రూ బ్రిడ్జ్, రాణిగారితో పర్యటించి క్షేత్ర నిర్వహణను ఈ సందర్భంగా నిర్వహిస్తున్న నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల అత్యంత కీలకమని ప్రతిరోజు వ్యర్థాలతో పోరాడుతూ కోసం అంకిత భావంతో పనిచేసి కొనియాడారు. విధుల ఇబ్బందులు ఎదురైనా పనిచేయ సంకోచం లేకుండా దృష్టికి తీసుకురావాలని సూచించారు. వార్తలు ముగించి ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అర్జీలను సకాలంలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆదేశం. ఎనకేపాడు కొత్త ఆటోనగర్లోని ఓ ఐస్ క్రీం ప్రాణనష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అమ్మవారి దర్శనానికి భారీ అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ వార్త